ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ ఖతార్లో హమాస్ నాయకులపై సెప్టెంబర్ 9న దాడి చేసిన తర్వాత టర్కీ తదుపరి లక్ష్యమవుతుందా అనే భయాలు పెరిగాయి. అంతేకాదు, రియాద్లోని అల్ యమామా ప్యాలెస్లో సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ మధ్య సంతకం చేసిన మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ ప్రపంచాన్ని అక్షరాలా ఆకట్టుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే అది 2 దేశాలపైన దాడిగా పరిగణించబడుతుంది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ చెప్పినట్టు, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రాం సౌదీకి అవసరమైతే అందుబాటులో ఉంటుంది. ఇది సౌదీకి ఇజ్రాయెల్, ఇరాన్ వ్యతిరేకంగా ఒక న్యూక్లియర్ షీల్డ్ను అందిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భారత్కు కూడా పెద్ద సవాలు. ఎందుకంటే పాకిస్తాన్ బలపడితే మన సరిహద్దు భద్రతకు ఇబ్బంది పెరుగుతుంది. ఈ వీడియోలో మనం ఈ అంశాలను మరింత సులభంగా, వివరంగా చూద్దాం. ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సౌదీ పాక్ డిఫెన్స్ ప్యాక్ట్ ఏమిటో సులభంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 17, 2025న రియాద్లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరియు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్య స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనే ఒప్పందం సంతకం చేయబడింది. ఇది 2 దేశాల మధ్య పాత సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇందులో ఏముంది? సైనిక శిక్షణ, ఆయుధాలు బదిలీ చేసుకోవడం, కలిసి యుద్ధ వ్యూహాలు చేయడం మరియు భద్రతా సహాయం అవ్వడం. సౌదీ పాకిస్తాన్కు డబ్బు, అధునాతన ఆయుధాలు ఇస్తుంది. బదులుగా పాకిస్తాన్ సౌదీకి తన సైనికులను మరియు అవసరమైతే న్యూక్లియర్ తాంత్రికతను అందిస్తుంది. రాయిటర్స్ వార్తల ప్రకారం ఇది అన్ని సైనిక మార్గాలను కవర్ చేసే పూర్తి డిఫెన్సివ్ అగ్రిమెంట్ అని సౌదీ అధికారి చెప్పాడు. పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ చెప్పినట్టు, ఇది 2 దేశాల మధ్య షేర్డ్ కమిట్మెంట్ను ప్రతిబింబిస్తుంది మరియు జాయింట్ డిటరెన్స్ను బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ఎందుకు ఇప్పుడొచ్చింది? ఇజ్రాయెల్ ఖతార్పై దాడి చేసిన తర్వాత సౌదీ అమెరికా భద్రతా హామీలపై నమ్మకం తగ్గింది. ఇప్పుడు పాకిస్తాన్తో కలిసి గల్ఫ్ ప్రాంతంలో భద్రతను పెంచుకోవాలని అనుకుంటోంది. ఇది గల్ఫ్ భద్రతను మార్చివేస్తుంది. భారత్కు ఇది ఎలా ప్రభావితం చేస్తుంది? మన ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్ ప్రాజెక్టుకు ఆటంకం. ఈ మార్గం మనల్ని యుఏఈ, సౌదీ, జోర్డాన్, ఇజ్రాయెల్ ద్వారా యూరోప్కు కనెక్ట్ చేయాలి. కానీ సౌదీ పాకిస్తాన్తో దగ్గరవుతుంటే ఇది సంక్లిష్టమవుతుంది. సిఎన్బిసి వార్తల ప్రకారం చమురు సరఫరా భంగపడదు, కానీ రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు భారత్ యొక్క ధైర్యవంతమైన సమాధానం ఏమిటో చూద్దాం. భారత్ ఇండియా స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్ అనే సందేశాన్ని స్పష్టంగా ఇస్తోంది, కానీ మన బ్యాలెన్స్డ్ స్టాండ్ను కూడా కాపాడుకుంటున్నాం. సెప్టెంబర్ 8న ఇజ్రాయెల్ మరియు భారత్ మధ్య బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ డీల్ సంతకం చేయబడింది. ఇది మన ట్రేడ్ను పెంచుతుంది. అల్ జజీరా వార్తల ప్రకారం ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ బెజాలేల్ స్మోట్రిచ్ న్యూఢిల్లీలో స్వాగతించబడ్డారు. డిఫెన్స్ మరియు టెక్నాలజీలో మన ఇజ్రాయెల్ బంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. మిస్సైల్ సిస్టమ్లు, డ్రోన్లు, సైబర్ టెక్. గత 10 సంవత్సరాల్లో మనం ఇజ్రాయెల్ నుండి అనేక అధునాతన ఆయుధాలు కొనుగోలు చేశాం. డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ మరియు ఇజ్రాయెల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రిస్క్ అమీర్ బరం మధ్య సమావేశంలో 2 దేశాలు లాంగ్ టర్మ్ డిఫెన్స్ కోఆపరేషన్పై అంగీకరించారు. ఇజ్రాయెల్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ను ఖండించి మన కౌంటర్ టెర్రరిజంకు మద్దతు తెలిపింది. కానీ మనం మన బ్యాలెన్స్ను కాపాడుకుంటున్నాం. సెప్టెంబర్ 1న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇజ్రాయెల్ దాడులను మనం ఖండించాం. సెప్టెంబర్ 13న యుఎన్జిఏ రెజల్యూషన్లో మనం పాలస్తీనాకు మద్దతు ఇచ్చి 2 స్టేట్ సొల్యూషన్ను సమర్థించాం. ద హిందూ వార్తల ప్రకారం ఇజ్రాయెల్ దోహా స్ట్రైక్ను మనం ఖండించాం మరియు యుఎన్హెచ్ఈఆర్సీలో ఖతార్ వైపు నిలబడ్డాం. ఇది మన డిప్లొమాటిక్ బ్యాలెన్స్ను చూపిస్తోంది. ఇజ్రాయెల్తో డిఫెన్స్ టైస్, పాలస్తీనాతో మానవత్వం. ఎక్స్లో కూడా ఇండియా స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్ అనే పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి. భారత్ యొక్క బోల్డ్ చర్యలు మధ్యధరా సముద్రంలో కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 18, 2025న భారత నౌకాదళం మరియు గ్రీస్ హెలెనిక్ నౌకాదళం మధ్య మొదటి బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ముగిసింది. గ్రీక్ సిటీ టైమ్స్ ప్రకారం ఇది మెడిటరేనియన్ సముద్రంలో జరిగింది. హార్బర్ ఫేజ్ సెప్టెంబర్ 13 నుండి 17 వరకు సలామిస్ నేవల్ బేస్లో, సీ ఫేజ్ 17, 18 తేదీల్లో ఐఎన్ఎస్ త్రికాండ్ మరియు హెచ్ఎస్ టెమిస్టోక్లిస్ ఎల్లీ క్లాస్ ఫ్రిగేట్ పాల్గొన్నాయి. హార్బర్ ఫేజ్లో క్రాస్ డెక్ విజిట్స్, ప్రొఫెషనల్ ఇంటరాక్షన్స్, ప్రీ సేల్ కాన్ఫరెన్స్ జరిగాయి. సీ ఫేజ్లో నైట్ విబిఎస్ఎస్ అంటే విజిట్ బోర్డ్ సర్చ్ సీజర్, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, కోఆర్డినేటెడ్ గన్ ఫైరింగ్, రీప్లెనిష్మెంట్ ఎట్ సీ, క్రాస్ డెక్ హెలికాప్టర్ ఆపరేషన్స్ జరిగాయి. గ్రీస్ మరియు టర్కీ
ప్రత్యర్థులు. కాబట్టి ఇది టర్కీకి స్పష్టమైన సందేశం. ఇండియా స్ట్రాటజిక్ ప్రకారం ఐఎన్ఎస్ త్రికాండ్ సైప్రస్లో ఎగ్జార్సైజ్ బ్రైట్ స్టార్ 2025లో పాల్గొంది. ఇది మన గ్లోబల్ పవర్ స్టేటస్ను చూపిస్తోంది. టర్కీ పాకిస్తాన్కు మద్దతు. కాశ్మీర్ విషయంలో టర్కీ ఎప్పుడు పాక్ వైపే. టర్కీ పాక్ డిఫెన్స్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అందుకే మనం టర్కీపై ఒత్తిడి పెంచడం ద్వారా పాక్ను బలహీనపరుస్తున్నాం. ఎక్స్లో ఇండియా అండ్ గ్రీస్ హెల్డ్ బైలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ ఇన్ ది ఏజియన్ సీ ఆన్ సెప్టెంబర్ 17, 18, 2025 అనే పోస్టులు వస్తున్నాయి. మరొకటి, గ్రీస్ అండ్ ఇండియా held bilateral naval exercises in the Aegean Sea on September 17, 18, 2025 అని వివరించారు. ఇజ్రాయెల్ టర్కీ టెన్షన్స్ ఎలా పెరిగాయి? అల్ జజీరా ప్రకారం ఇజ్రాయెల్ ఖతార్లో హమాస్ లీడర్స్పై సెప్టెంబర్ 9 స్ట్రైక్ చేసిన తర్వాత టర్కీ తదుపరి టార్గెట్ కావచ్చని భయాలు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తల ప్రకారం సిరియాలో ఇజ్రాయెల్ టర్కీ ప్రభావం పోటీ పెరిగింది. టర్కీ ఇస్లామిస్ట్ రెబల్స్కు మద్దతు ఇస్తోంది. ఎర్దోగాన్ పాలస్తీనాకు మద్దతు ఇచ్చి ఇజ్రాయెల్పై కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. టర్కీ ఇజ్రాయెల్తో డైరెక్ట్ ట్రేడ్ కట్ చేసింది. కానీ అజర్బైజాన్ ఈజిప్ట్ ద్వారా ఇండైరెక్ట్ కొనసాగుతోంది. హరియాజ్ ప్రకారం ఇజ్రాయెల్ టర్కీని డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్కు లక్ష్యంగా చూస్తోంది. టర్కీ వద్ద రష్యా S-400 ఉంది. ఇది ఇజ్రాయెల్ F-35లను అడ్డుకోగలదా? అమెరికా టర్కీని F-35 ప్రాజెక్ట్ నుండి తొలగించింది. నేటో ఆర్టికల్ 5 ప్రకారం టర్కీపై దాడి అంటే మొత్తం నేటోపై దాడే. కానీ అమెరికా టర్కీకి మద్దతు ఇస్తుందా? ఎర్దోగాన్ విధానాలతో వారు అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ మన పాత్ర ముఖ్యం. ఇజ్రాయెల్తో బంధం ద్వారా టర్కీ పాక్ కక్షపై ఒత్తిడి. ఎక్స్లో టర్కీ కుడ్ బి నెక్స్ట్ ఇన్ ఇజ్రాయెల్స్ క్రాస్ హెయిర్స్ అనే చర్చలు జోరుగా ఉన్నాయి. ఉదాహరణకు, ఆఫ్టర్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ హమాస్ లీడర్స్ ఇన్ ఖతార్, టర్కీ వరీస్ ఇట్ కుడ్ బి నెక్స్ట్ అని పోస్ట్ చేశారు. ఆర్థిక ప్రభావాలు. మెడిటరేనియన్ మరియు మధ్యధర సముద్రాలు ప్రపంచ వాణిజ్యానికి చాలా ముఖ్యం. ఘర్షణ పెరిగితే చమురు ధరలు ఎక్కువ అవుతాయి. మన ఆర్థిక వ్యవస్థకు 5 నుండి 7% దెబ్బ తగులుతుంది. IMEC ప్రాజెక్ట్ ఆలస్యమవుతుంది. కానీ మనం సౌదీ సైనిక శక్తి పరిమితంగా ఉందని, మన అధునాతన వాయు నౌకాదళాలతో సమతుల్యం చేస్తున్నామని నమ్ముతున్నాం. వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఈ ప్యాక్ట్ ప్రొలిఫరేషన్ పరిణామాలు తీసుకొస్తుంది. ఎక్స్పోస్ట్లో కూడా మనం ఇజ్రాయెల్ మరియు రష్యాతో బంధాలు బలోపేతం చేయాలని. ఫ్రెండ్స్, ఈ మొత్తం చదరంగ ఆటలో మన భారత్ యొక్క వ్యూహం చాలా అద్భుతం. సౌదీ పాక్ ప్యాక్ట్కు సమాధానంగా ఇజ్రాయెల్తో బంధాలు మరింత బలోపేతం చేసి, గ్రీస్తో ఎక్సర్సైజులు చేసి మనం మన జాతీయ ఆసక్తులను రక్షిస్తున్నాం. ఇది గ్లోబల్ పవర్ ఆటలో మనం చురుకైన ఆటగాడేమైనట్టు చూపిస్తోంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్యాక్ట్ మనకు ఎంత ప్రమాదకరం? కమెంట్లో తప్పక చెప్పండి. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.